హాయ్ అండి. 1 కేజీ బియ్యం పిండితో కొబ్బరి బూరెలు చాలా ఈజీగా నైట్ అయితే బియ్యం 1 కేజీ నానబెట్టేసుకోండి. పొద్దున్నే అవి నీట్‌గా కడిగేసి బియ్యపు పిండి పట్టించుకొచ్చుకోండి. తర్వాత చక్కగా జల్లించేయండి. జల్లించిన తర్వాత 1 కేజీ బియ్యంకి ఒక కొబ్బరికాయ మీడియం సైజ్‌దైతే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత కొబ్బరికాయ కూడా నీట్‌గా చిన్న ముక్కలు కట్ చేసుకొని, కడిగేసి చక్కగా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే 1 కేజీ బియ్యపు పిండిని మీకు మినిమమ్ 3/4 కేజీ బెల్లంతో మనం కొబ్బరి బూరెలైతే కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. మంచి టేస్ట్‌గా ఉంటాయి చూడండి. అలాగా మీరు బెల్లం చక్కగా చితగ్గొట్టేసి మెత్తగా చేసేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని కరగనివ్వండి. కరగనిచ్చిన తర్వాత మీరు బెల్లాన్ని చక్కగా మొత్తం కరిగిపోయిన తర్వాత చక్కగా బెల్లాన్ని వడగొట్టేసుకోండి. వడగొట్టి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అంటే నెక్స్ట్ చక్కగా సింపుల్‌గా తీగ పాకం అంటే చాలా కష్టమైతే కాదండి. కొబ్బరి బూరెలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఇలాగ పాకం రావాలనమాట. ఇలా పాకం వస్తే చూడండి ఇలా జస్ట్ తీగ పాకం అంటారు దీన్ని. మరీ ముదరనివ్వకండి. ముదిరితే గనక ఏమైద్దంటే బూరెలు గట్టిగా అయిపోతాయి. సో, మినిమమ్ జస్ట్ తీగ పాకం అండి. చూడండి ఇలా వడగొట్టాను కదా! కొంచెం ఎనక ముందు అయిందండి వీడియో. సో ఇలా వడగొట్టి పెట్టుకోండి. పాకం అనేది తీగ పాకం మాత్రమే ఉంచుకోండి. ఆ పాకంలోనే ఉంటదండి బూరెలనేది. పాకం గట్టిగా అయితే బూరెలు గట్టిగా వచ్చేస్తాయి. సో, మినిమమ్ తీగ పాకంలా చూసుకోండి. ఆ పాకం వచ్చిన తర్వాత వెంటనే కొబ్బరి అందులో వేసేసేయండి. ఆ పాకంలో వేసిన వెంటనే చక్కగా కలిపేసుకొని చూడండి కేజీ పిండిని అట్లాగా స్టవ్ మీద పెట్టి కొంచెం వేస్తూ ఉన్నాను. వేసిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి మిగతా పిండిని కింద పెట్టుకొని చక్కగా అందులో పిండి వేస్తూ కలుపుతూ ఉండండి. చక్కగా మొత్తం అంతా ఎక్కడ ఉండలు లేకుండా బాగా నీట్‌గా కలుపుకోండి. కలుపుకున్న దానిలో కూడా చలిమిడి ఆ బూరెలకు చేసుకునే చలిమిడి ఉంది కదండీ! అది చాలా టేస్టీగా ఉంటది. సో, చూడండి ఇలాగా బాగా కొంచెం కొంచెం పిండి వేస్తూ అది వేడిగా ఉన్నప్పుడే చక్కగా కలుపుతా ఉండండి. కలుపుతా ఉండిన తర్వాత చూడండి అది ఇలా వస్తదనమాట. ఇలా వచ్చిన తర్వాత మీరు కలుపుతూ పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ పిండి కలుపుతూ ఉండండి. మరీ పిండి ఎక్కువ వేసేయకండి. కొంచెం లూజ్‌గానే ఉండనివ్వండి. అలా ఉండడం వల్ల మీకు బూరె చాలా మెత్తగా తింటంటే చాలా మృదువుగా అనిపిస్తదండి. మీకు ఒక 10 డేస్ ఉన్నా కూడా చాలా అదే టేస్ట్‌లో ఉంటాయి. చూడండి ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యినైతే వేసుకోండి ఉంటే. లేదు అంటే గనక ఆయిల్‌నైనా వేసి పక్కన పెట్టుకోండి. ఆ పిండనేది. పెట్టుకున్న తర్వాత మీరు అది చూడండి ఇలాగ కలిపి అదిగోండి అలాగ కొంచెం నెయ్యి అయినా వేసుకోండి లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అది మీ చాయిస్. వేసుకున్న తర్వాత ఒక 3/4 కిలో ఆయిల్ అయితే పోసానండి నేను. బూరెలు బాగా మంచిగా ఫ్రై చేయడం కోసం 3/4 కిలో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ చక్కగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ మీ ఇష్టం అండి చాయిస్. పల్లి ఆయిల్ తప్ప ఏ ఆయిల్ అయినా వేసుకొని బూరెలైతే మనం ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత ఆయిలు చక్కగా బూరె వేగడానికి సరిపడా వేగిన తర్వాత చూడండి ఈ చిన్న చిన్న సైజు కొబ్బరి బూరెలు ఎప్పుడు కూడా చిన్నగా చేసుకోండి. భలే టేస్టీగా చూడండి పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో. మీరు ఇద్దరు కూడా ఇంట్లో ఇద్దరున్నా కూడా ఒక భర్తకి భార్యాభర్తలు ఇద్దరు ఉన్నా కూడా సపోర్టివ్‌గా ఈ కొబ్బరి బూరెలు కేజీ పిండితో చేసుకోండి. ఒక 1 వీక్ పిల్లలు హ్యాపీగా తింటారు. చూడండి ఇలా సింపుల్‌గా చిన్న చిన్నగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు గాని ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అండి. ఇలాంటి వంటలు ఇంకా మంచి మంచి వీడియోలైతే పెడుతూ ఉంటాను. నాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు కదా! చూడండి ఇంత చిన్న చిన్న బూరెలు వేస్తే నిజంగా చెప్తున్నానండి బయట తెచ్చుకోవడం కంటే కూడా 1 అవర్‌లో మీకైతే ఈ బూరెలు అయిపోతాయండి. ఒక 60 బూరెల వరకు వస్తాయి. నేను చేసిన సైజ్‌తో నాకు ఒక 62 వచ్చినియి. 60 బూరెలైతే 100% వస్తాయండి. అన్నీ ఇలాగా వేయించి పెట్టుకోండి. ఇలా చిన్న చిన్నగా ఒకరు చేస్తూ ఉంటే ఒకళ్ళు వేయించేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో బూరెలు. చాలా టేస్ట్‌గా ఉంటాయండి. గోల్డ్ కలర్ వచ్చేలాగా పెట్టుకోండి. ఒక 15 డేస్ ఉన్నా కూడా దీని టేస్ట్ మారదు. ఆయిల్ స్మెల్ గూడా రాదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.